హలో ఎవ్రీవన్. సో ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అదర్ గవర్నమెంట్ జాబ్స్కి ఎంతో యూజ్ఫుల్గా ఉండే హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ సబ్జెక్ట్లో మనం ద సెల్ గురించి చూద్దాం. ఎందుకంటే సెల్ అనేది హ్యూమన్ బాడీకి ఒక బేసిక్ యూనిట్. జస్ట్ లైక్ మనకి ఒక బ్రిక్స్ని ఇటుకల్ని మనము పేర్చుకుంటూ వెళ్తే ఒక బిల్డింగ్ ఎలా ఫామ్ అవుతుందో అలాగే సెల్స్ అన్నీ పేర్చుకుంటూ ఫామ్ అయ్యేది మన హ్యూమన్ బాడీ. సో అందుకు మనం హ్యూమన్ బాడీ గురించి తెలుసుకునే ముందు డిఫరెంట్ ఆర్గాన్స్ టిష్యూస్ గురించి తెలుసుకునే ముందు మన సెల్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మన హ్యూమన్ బాడీ ఎలా ఫామ్ అవుతుందంటే కొన్ని సెల్స్ అన్ని ఒక ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్ యూనిట్ సెల్. సో కొన్ని సెల్స్ అన్నీ కలిస్తే మనకు ఫామ్ అయ్యేది టిష్యూస్. సో కొన్ని టిష్యూస్ అన్నీ కలిస్తే ఫామ్ అయ్యేది మనకి ఒక ఆర్గాన్. కొన్ని ఆర్గాన్స్ అన్నీ కలిస్తే మనకు ఫామ్ అయ్యేది సిస్టమ్, లైక్ కార్డియోవాస్కులర్ సిస్టమ్. కొన్ని సిస్టమ్స్ కలిస్తే ఫామ్ అయ్యేది మన హ్యూమన్ బాడీ. సో ఇలా మన హ్యూమన్ బాడీ ఫామ్ ఉంటుంది. సో ఇందులో బేసిక్ యూనిట్ సెల్ కాబట్టి ఈ సెల్ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. హ్యూమన్ అనాటమీలో ఫస్ట్ చాప్టర్. సో సెల్ యాక్చువల్గా మామూలుగా మనకి రౌండ్ షేప్లో ఉంటుంది అనుకుంటాం, బట్ డిఫరెంట్ షేప్స్లో ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రౌండ్ షేప్లోనే ఉంటుంది, సర్క్యులర్ షేప్. సో ఈ సెల్ని మనం ఇలా కట్ చేసి చూసినప్పుడు ఆ సెల్ లోపల స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, సో డయాగ్రామ్లో చూపించినట్టు. సో ఈ స్ట్రక్చర్లో మేజర్గా ఇంపార్టెంట్ది ఇక్కడ మనకి ఈ చుట్టూరా ఉంది కదా రౌండ్గా, జస్ట్ లైక్ బాల్ అనుకోండి. బాల్ చుట్టూ ఉండే ఆ మెంబ్రెయిన్, సెల్ కూడా ఒక బాల్ లాగా ఇమాజిన్ చేసుకోండి. సో కట్ చేస్తే ఇలా ఉంటుంది. సో బాల్ చుట్టూ ఉండేది ఈ ప్లాస్మా మెంబ్రెయిన్. ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ విచ్ ఈస్ మేడ్ ఆఫ్ ఇక్కడ నుంచి చుట్టూరా బౌండరీ లాగా. సో ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ ఫాస్ఫోలిపిడ్ బై లేయర్తో ఫామ్ అయి ఉంటుంది. సో ఇది మేజర్గా దీని ఫంక్షనింగ్ ఏంటంటే, సో ఏదైనా మనకి సబ్స్టాన్సెస్ లేదా డ్రగ్స్ లేదా మనం తీసుకునే ఫుడ్లో ఉండే న్యూట్రిషన్స్, సాల్ట్స్, ఎలక్ట్రోలైట్స్ ఎక్సెట్రా వీటన్నిటిని ఇన్ అండ్ అవుట్ అంటే లోపలికి తీసుకోవడానికి బయట పంపించడానికి హెల్ప్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం సెల్ షేప్ని మెయింటైన్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం సెల్ని ప్రొటెక్షన్ కూడా చేస్తుంది. సో మేజర్గా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారంటే సెల్కి సంబంధించి సెల్ లోపల ఉన్న డిఫరెంట్ ఆర్గనెల్స్ దాని ఫంక్షన్ గురించి ఎక్కువగా మనకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో మన ఫంక్షన్స్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ది న్యూక్లియస్. ఇక్కడ పింక్ కలర్లో ఉంది కదా, మధ్యలో ఇంచుమించుగా ఆల్మోస్ట్. సో దీన్ని మనం న్యూక్లియస్ అంటాం. సో న్యూక్లియస్ లోపల ఇక్కడ ఇంకొక బ్లూ కలర్ బాల్ లాగా ఉంది. సో దీన్ని మనం న్యూక్లియోలస్ అంటాం. సో మేజర్గా న్యూక్లియస్ ఫంక్షనింగ్ ఏమంటే, సో న్యూక్లియస్ విచ్ కంటైన్స్ జెనెటిక్ మెటీరియల్ DNA. సో ఈ న్యూక్లియస్ ఎంటైర్ సెల్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ న్యూక్లియస్ లోపల ఉన్నది న్యూక్లియోలస్. సో ఈ న్యూక్లియోలస్ మేజర్ పని ఏమంటే ఫంక్షనింగ్ రైబోజోమ్స్ని ప్రిపేర్ చేయడం, రైబోజోమ్స్ని ప్రొడక్షన్ చేయడం. ఇక్కడున్న న్యూక్లియోలస్. సో ఈ న్యూక్లియోలస్ ప్రొడక్షన్ చేసిన రైబోజోమ్స్ ఉన్నాయి కదా, ఆ రైబోజోమ్స్ అలా న్యూక్లియోలస్ని అలా బయటకు ఇలా వచ్చి ఈ పక్కన ఎల్లో కలర్లో ఉన్నాయి కదా. సో ఎల్లో కలర్లో ఉండేవి మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులము. సో ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద వచ్చి అలా కొన్ని రైబోజోమ్స్ అతుక్కుంటాయి. అందుకని ఎల్లో కలర్ రైబోజోమ్స్ మీద చూడండి, జస్ట్ లైక్ డాట్స్ లాగా అంటుకుని ఉన్నాయి, అటాచ్ ఉన్నాయి. కొన్ని ఏమో ఇలా ఫ్రీ రైబోజోమ్స్ సెల్ యొక్క సైటోప్లాజంలో అలా తిరుగుతూ ఉంటాయి. సో ఈ రైబోజోమ్స్ ఇక్కడ ఎల్లో కలర్లో ఉండే ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి అటాచ్ అయ్యాయి అనుకోండి, అది చూడడానికి రఫ్గా కనిపిస్తుంది కదా ఇక్కడ. సో రఫ్గా కనిపిస్తుంది కాబట్టి సో దాన్ని మనం రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. సో సీ హియర్, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం, చూడడానికి రఫ్గా ఉంది. కొన్నేమో ఇక్కడ చూడండి రైబోజోమ్స్ అటాచ్ అవ్వలేదు కాబట్టి చూడడానికి స్మూత్గా ఉంది, కాబట్టి దాన్ని మనం స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అన్నాం. సో ఈ రైబోజోమ్స్ ఫంక్షనింగ్ ఏంటి? సో ఇక్కడ అటాచ్ అయిన రైబోజోమ్స్ అయినా ఆర్ ఇక్కడ ఫ్రీ రైబోజోమ్స్ అయినా ఏవైనా సరే దాని మెయిన్ ఫంక్షనింగ్ ఏమంటే విచ్ ప్రిపేర్స్
ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రోటీన్స్. సో మన బాడీలో జరిగే మోస్ట్ ఆఫ్ ద ఫంక్షన్స్కి కారణము ప్రోటీన్స్. సో ఆ ప్రోటీన్స్ మేజర్ ప్రొడక్షన్ చేసేది రైబోజోమ్స్. ఓకే, సో ఇక్కడున్న రైబోజోమ్స్ కానీ లేదంటే ఇక్కడున్న ఫ్రీ రైబోజోమ్స్ కానీ ప్రిపేర్ చేసిన ప్రోటీన్స్ ఏమవుతాయంటే ఈ పక్కనే బ్లూ కలర్లో ఉంది కదా, దానికి వెంటనే ఆనుకొని ఉంది. సో అటాచ్ అయిన ఈ గాల్జీ కాంప్లెక్స్ లోపలికి ఎంటర్ అవుతాయి. సో ఈ బ్లూ కలర్వి, సో ఈ బ్లూ కలర్ గాల్జీ కాంప్లెక్స్లోకి ఆ ప్రోటీన్స్ అలా ఎంటర్ అయ్యి ఎందుకు ఎంటర్ అవుతాయంటే ఆ ప్రోటీన్స్ని ఆ గాల్జీ కాంప్లెక్స్ ఏం చేస్తుందంటే గ్రేడింగ్ చేస్తుంది. గ్రేడింగ్, షార్టింగ్, మోడిఫికేషన్ అంటే మన సెల్ అవసరాలకు సరిపోయేటట్లుగా ఆ ప్రోటీన్స్ని డిఫరెంట్ మోడిఫికేషన్ చేస్తుంది. ఎందుకంటే రైబోజోమ్స్ ప్రిపేర్ చేసిన ప్రోటీన్స్ అనేవి జస్ట్ లైక్ రా మెటీరియల్ లాగా అనమాట. ఆ రా మెటీరియల్ని సెల్కి యూజ్ఫుల్ అయ్యేటట్టుగా దాన్ని మాడిఫై చేస్తుంది. సో గాల్జీ కాంప్లెక్స్ యొక్క మేజర్ ఫంక్షనింగ్ ఏంటి? మాడిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్. గ్రేడింగ్ కూడా చేస్తుంది. గ్రేడింగ్ అంటే షార్ట్వి, లెంత్వి, సో ఇలా డిఫరెంట్ గ్రేడింగ్ షార్ట్ చేసి ఏ ఏరియాలకు కావాలంటే ఆ ఏరియాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. లైక్ సెల్ మెంబ్రేన్ దగ్గర కొన్ని ప్రోటీన్స్ అవసరం, సెల్ మెంబ్రేన్కి పంపిస్తుంది. కొన్ని సెల్ మెంబ్రేన్కి అవతల అవసరం అంటే అవుట్ ఆఫ్ ద సెల్, సో అక్కడికి కొన్ని వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఈ గాల్జీ కాంప్లెక్స్. మేజర్గా మాడిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్ అనేది దాని ఫంక్షన్స్. సో నెక్స్ట్ మైటోకాండ్రియా చూడండి. సో మైటోకాండ్రియా మీకు అందరికీ తెలిసిందే. మైటోకాండ్రియా మేజర్ ఫంక్షనింగ్ ఏంటి? ప్రొడక్షన్ ఆఫ్ ఏటీపీ. సెల్కి అవసరాలు కావాల్సిన ఏటీపీ అంటే ఎనర్జీని ప్రిపేర్ చేస్తుంది. అందుకని మనం మైటోకాండ్రియాని ఏమంటాం? పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. సో సెల్ యొక్క పవర్ హౌస్ మైటోకాండ్రియాని సెల్ పవర్ హౌస్ అంటాం. మేజర్ వర్క్ దాని ఫంక్షనింగ్ ఏంటి? ప్రిపరేషన్ ఆఫ్ ఏటీపీ. సో నెక్స్ట్ వాక్యూల్ చూడండి, లైసోజోమ్ చూడండి. సో లైసోజోమ్ ఏంటి? లైసో అంటే లైసిస్ అంటే బ్రేక్ డౌన్ అని అర్థం. సో బ్రేక్ డౌన్, లైసిస్ మీన్స్ బ్రేక్ డౌన్. సో బ్రేక్ డౌన్ అంటే ఇక్కడున్న ఈ బ్లూ కలర్లో ఉండే రౌండ్గా ఉన్నాయి కదా కప్పులాగా, ఆ కప్లాగా ఉండే బ్లూ కలర్లో ఉండే కప్పు లైసోజోమ్. దీని మేజర్ ఫంక్షనింగ్ ఏమంటే బ్రేక్ డౌన్ ఆఫ్ ద వేస్ట్ ప్రొడక్ట్స్ ఆర్ వేస్ట్ సబ్స్టాన్సెస్. అంటే బ్రేక్ డౌన్ అంటే డైజెషన్. సో సెల్ లోపలికి ఎంటర్ అయిన ఏదైనా వేస్ట్ ప్రొడక్ట్స్ కానీ లేదంటే ఏదైనా ఫారిన్ బాడీస్ కానీ వాటిని లైసిస్ చేసి బ్రేక్ డౌన్ చేసి సెల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఇంకొక కప్పు ఉంది ఇక్కడ రౌండ్ షేప్లో. ఈ కప్పుని మనం ఏమంటామంటే వాక్యూల్ అంటాం. సో ఈ వాక్యూల్ మేజర్ ఫంక్షనింగ్ ఏమంటే స్టోరేజ్ ఆఫ్ న్యూట్రిషన్, స్టోరేజ్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్, స్టోరేజ్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్స్ని కూడా స్టోర్ చేస్తుంది ఈ వాక్యూల్. సో ఇది మేజర్ ఫంక్షనింగ్ ఆఫ్ డిఫరెంట్ సెల్ ఆర్గనెల్స్. సో ఇంకొన్ని సెల్ ఆర్గనెల్స్ చూసే ముందు సో ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ మీకు ఇంకా చాలా వస్తూ ఉంటాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది వీడియో అప్లోడ్ చేయగానే. సో నెక్స్ట్ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ది మైక్రోట్యూబ్యూల్. ఇక్కడ చూడండి మైక్రోట్యూబ్యూల్. సో ఈ మైక్రోట్యూబ్యూల్స్ అంటే ఇలా ఉన్నాయి కదా హెయిర్ లాగా మధ్యలో, వీటిని మనం మైక్రోట్యూబ్యూల్స్ అంటాం. ఈ మైక్రోట్యూబ్యూల్స్ మేజర్ ఫంక్షనింగ్ ఏమంటే సెల్ని షేప్ని, సెల్ ఇంటిగ్రిటీని అది మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సెల్ షేపు, సెల్ ఇంటిగ్రిటీని అంటే సెల్ అలా గట్టిగా ఉండడానికి ఇంటిగ్రిటీని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్వి సెల్ ఆర్గనెల్స్. సో ఇక్కడ చూడండి న్యూక్లియస్లో డిఎన్ఏ ఉంటుంది. న్యూక్లియస్ ప్రొడక్షన్ పని ఏంటి? ఫంక్షనింగ్ ప్రిపరేషన్ ఆఫ్ రైబోజోమ్స్. ఆ రైబోజోమ్స్ వెంటనే పక్కకు వచ్చి సెల్కి న్యూక్లియస్కి అవుట్ ఆఫ్ ద న్యూక్లియస్ వచ్చి పక్కనే ఉన్న ఎల్లో కలర్లో ఉండే ఎండోప్లాస్మిక్ రెటికులం మీద అటాచ్ అవుతాయి. సో అవి అటాచ్ అయిన రఫ్గా ఉంటుంది కాబట్టి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అన్నాం. కొన్ని ఏమో రైబోజోమ్స్ అటాచ్ అవ్వవు, సో వాటిని స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అన్నాం. సో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఫంక్షనింగ్ ఏమో ప్రోటీన్స్ని ప్రిపేర్ చేయడం, ఎందుకంటే దాని మీద రైబోజోమ్స్ అటాచ్ అయినాయి కాబట్టి. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఫంక్షనింగ్ ప్రోటీన్స్ ప్రిపేర్ చేయడం. బట్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఏం పని చేస్తుంది? స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం మేజర్గా ఏం చేస్తుందంటే కాల్షియం స్టోర్ చేసి పెడుతుంది. సెల్ ఇన్సైడ్ కాల్షియంని స్టోరేజ్ ఆఫ్
కాల్షియం అనేది దాని మేజర్ ఫంక్షన్. సో ఇలా డిఫరెంట్ సెల్ ఫంక్షన్స్ని సెల్ ఆర్గానెల్స్ ఫంక్షన్స్ని మనము చూసుకోవాలి. సో ఇక్కడ మేజర్గా ఇచ్చాము చూడండి. సెల్ మెంబ్రేన్ ఏమో ప్రొటెక్షన్, న్యూక్లియస్ ఏమో విచ్ కంటైన్స్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్, న్యూక్లియోలస్ ప్రొడక్షన్ ఆఫ్ రైబోజోమ్స్. ఆ రైబోజోమ్స్ బయటకు వచ్చి రైబోజోమ్స్ మేజర్ ఫంక్షనింగ్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ ప్రోటీన్ సింథసిస్. ఎండోప్లాస్మిక్ రెటికులం రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఫంక్షన్ ప్రోటీన్ సింథసిస్. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఫంక్షన్ మేజర్ ఫంక్షన్ కాల్షియం స్టోరేజ్. సమ్ టైమ్స్ లిపిడ్ సింథసిస్ కూడా చేస్తుంది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం, గుర్తుపెట్టుకోండి. సో గాల్జీ కాంప్లెక్స్, గాల్జీ అంటే గుర్తుపెట్టుకోవాలి, మాడిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్ని ప్యాకింగ్ చేయడం, షార్ట్ చేయడం, మేజర్గా మాడిఫై చేయడం అనేది దాని ఫంక్షన్. మైటోకాండ్రియా మీకు అందరికీ తెలిసిందే, ఏటీపీ ప్రొడక్షన్ చేస్తుంది. సో మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటాం. లైసోజోమ్స్ లైసిస్ చేస్తుంది, అంటే డైజెషన్ ఆఫ్ సెల్యులార్ వేస్ట్ అండ్ ఫారిన్ సబ్స్టాన్సెస్ని లైసిస్ చేస్తుంది. నెక్స్ట్ పెరాక్సిజోమ్స్, మనం అందులో డిస్కస్ చేయలేదు. పెరాక్సిజోమ్స్ ఏం చేస్తాయంటే సెల్ లోపల ఉండే ఫ్యాటీ యాసిడ్స్ని బ్రేక్ డౌన్ చేస్తాయి, కొన్ని టాక్సిక్ సబ్స్టాన్సెస్ని కూడా బ్రేక్ డౌన్ చేస్తాయి. వ్యాక్యూల్ అంటే చెప్పాను కదా, కప్పులాగా ఉంటుంది, విచ్ స్టోర్స్ ది వాటర్, న్యూట్రిషన్ అండ్ వేస్ట్ ప్రొడక్ట్. సైటోస్కెలిటన్ ఆర్ మైక్రోట్యూబుల్స్, ఆ మైక్రోట్యూబుల్స్ ఉన్నాయి కదా థ్రెడ్స్ లాగా. సో మేజర్గా విచ్ ప్రొవైడ్స్ స్ట్రక్చరల్ సపోర్ట్, సమ్టైమ్స్ సెల్ మూమెంట్ కూడా అవి హెల్ప్ చేస్తాయి మనకి. నెక్స్ట్ సీలియా ఆర్ ఫ్లెజెల్లా అంటే సెల్ పైన తోకల్లాగా ఇలా ఉంటాయి, ఇలా టైల్స్ లాగా ఉంటాయి, వాటిని మనం సీలియా అంటాం. ఆ సీలియా మేజర్ ఏమంటే సెల్ మూమెంట్, సెల్ ఒక చోట నుంచి ఒక చోటికి మూవ్ అవుతుంది కొన్నిసార్లు, ఓకే, లైక్ స్పెర్మ్ సెల్. సో వాటికి సీలియా ఉండడం వల్ల అవి ఒక చోట నుంచి చోట మూమెంట్ అవుతాయి. సో సీలియా అలా మూవ్ చేయడానికి సెల్ని హెల్ప్ చేస్తుంది. సో ఇవి మేజర్ సెల్ ఆర్గానెల్స్, దాని ఫంక్షన్స్. సో కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మోడల్ చూద్దాం. ఫస్ట్ వన్, ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ ఫంక్షనింగ్ ఏంటి? మేజర్గా ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ కాదు, స్టోరేజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. ఎస్. సో ఆన్సర్ ఈస్ న్యూక్లియస్ మేజర్ పని ఫంక్షనింగ్ స్టోరేజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. ఓకే, మరి మిగతా ఆప్షన్స్ కూడా చూసుకోవాలి కదా, ఎందుకు కాదని. ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ దేని పని? మైటోకాండ్రియా పని. ఇక్కడ ఆప్షన్ సి, సింథసైజ్ ద ప్రోటీన్స్ సింథసైజ్ చేసేది ఎవరు? రైబోజోమ్స్. సెల్యులార్ వేస్ట్ని డైజెషన్ చేసేది ఎవరు? చెప్పాను లైసిస్ అని, లైసోజోమ్. సో ఇలా ఆప్షన్స్ని మన ఆబ్జెక్టివ్స్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఎందుకు కాదు, రిమైనింగ్ ఆప్షన్స్ దేనికి సంబంధించింది కూడా ఒకసారి మనం చూసుకుంటే మనం సబ్జెక్ట్ మీద గ్రిప్ బాగా వస్తుంది. మోర్ ఓవర్ ఎలిమినేషన్ మెథడ్లో కూడా మనం ఆబ్జెక్టివ్స్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో సెకండ్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆర్గానిల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్యాకింగ్ అండ్ మాడిఫైయింగ్ మర్చిపోకూడదు, గాల్జీ కాంప్లెక్స్. సో మైటోకాండ్రియా దేనికోసము, మిగతా ఎందుకు కాదు చూడండి. సో మైటోకాండ్రియా ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఏటీపీ, ఎండోప్లాస్మిక్ రెటికులం ఏమో రఫ్ ఏమో ప్రోటీన్ సింథసిస్ని, స్మూత్ ఏమో కాల్షియం స్టోరేజ్, లైసోజోమ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, బ్రేక్ డౌన్ ఆఫ్ సెల్యులార్ వేస్ట్. సో ఈ రిమైనింగ్ 3 questions, ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ ఈజ్. ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆర్గానెల్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రోటీన్ సింథసిస్. ఫిఫ్త్ క్వశ్చన్, ద ఆర్గానెల్ రెస్పాన్సిబుల్ ఫర్ డైజెస్టింగ్ ద సెల్యులార్ వేస్ట్. ఈ 3, 4, 5 ఫిఫ్త్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, మీకు కూడా ప్రాక్టీస్ లాగా ఉంటుంది. సో దట్స్ ఇట్. సో మన నెక్స్ట్ వీడియోస్లో హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీలో నెక్స్ట్ చాప్టర్స్ లైక్ టిష్యూస్, డిఫరెంట్ ఆర్గాన్స్, నెక్స్ట్ డిఫరెంట్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, మీకు యూజ్ఫుల్గా ఉంటాయి, వీడియోస్ వస్తూ ఉంటాయి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.